రే మావా ఈరోజు ఐపీఎల్ మ్యాచ్ ఉందిరా. దేనికి రా మ్యాచ్? సిఎస్కేకి ఎస్ఆర్హెచ్కి రా. బెట్టింగ్ ఆడడానికి నా దగ్గర డబ్బులు లేవురా. డబ్బులకి ఏముందిరా, నేను ఇస్తాను కదరా. తర్వాత నీ దగ్గర తీర్చాలి కదరా. దూరమా తీసుకో డబ్బులు. దేని మీద కాయమంటావురా? వచ్చి సిఎస్కే మీద కాస్తాను మామ. అయితే కాయరా. హలో, అరే మామ, నేను సిఎస్కే మీద కాయాలనుకుంటున్నాను రా. 10,000 ఉంది బెట్టు, చేస్తావా? సరే అయితే CSK toss gets bowling ఎంచుకుంటున్నారు అండ్ ఫస్ట్ ఓవర్ మ్యాథ్యూ షాట్ ది ఆఫ్ స్పిన్నర్ తో వేస్తున్నారు టు ద టూ లెఫ్ట్ హ్యాండర్స్. ఓ ఇంద్ర మ్యాచ్ మావా. మరి మామ మ్యాచ్ ఇలా పోయిందేంట్రా? ఎంత అమౌంట్ కాసంట్రా? 10,000. ఏం చేయగలం మావా. సరేరా మామ, అందాక నా ఫోన్ నువ్వు తాకడ పెట్టుకో. నేను మా నాన్నగారి దగ్గరికి వెళ్ళి డబ్బులు తీసుకుని వస్తా. నువ్వేం చేస్తానో తెలీదు, అర్జెంటుగా నాకు 10,000 కావాలి. బాబాయ్ ఎక్కడ చెప్తారా? మీ అమ్మ చూస్తేనే కొన్ని అవి తెచ్చి పెడుతుంది. ఉన్న డబ్బు అంతా నీకే పెట్టేసాను. నేను ఏం చేయను. బెట్టలు పెట్టుకుని అన్నీ చేసుకుని ఏం చేయను. నేను ఎక్కడికన్నా వెళ్ళిపోవాలా? ఈ ఊళ్ళో బతకాలా? నీకు అర్థం తెలుసుకోరా. సరేనా, నువ్వేం చేస్తానో తెలియదు, నేనైతే ఇంట్లోంచి వెళ్ళిపోతున్నా. రే బాబా, వద్దురే, ఎక్కడికి వెళ్ళకరా. నేను సాగుకారు దగ్గరికి వెళ్ళి తెస్తాను. ఎక్కడో అడుక్కునేదో తెస్తాను, కంగారు పడు బాబా. సార్, మీ గురించి వచ్చానండి. మీరు ఏదో ఒక సాయం చేయాలి. నా కొడుకు బెట్టలు కాసి నా దగ్గర డబ్బులు ఎవరో బాబు లేవు అంటే మీరు ఏదైనా కానీ మీ కాళ్ళు కాదండి, చేతులు కాదు, కాళ్ళు అట్టుకుంటారండి. నన్ను ఎదుర్కొంది అంత వడ్లు చేయండి. నా కొడుకుని ఎక్కడికి వెళ్ళిపోతారండి. అందుకని మీరు సాయం చేయండి. నేను నా కొంపనే అమ్మేసి ఇచ్చేస్తానండి సార్. కానీ 4 రోజులు ఇచ్చేయాలి మరి. నాకు సరే. ఉంటాయి మరి. నా సరే, అట్టుకెళ్ళు. 4 రోజుల్లో మాత్రం నా డబ్బులు కావాలి, లేకపోతే ఇంట్లో సామాన్లు తెచ్చేస్తాను మరి. నాకు సరిపడదు. అరే మామ, మా నాన్న ఇంట్లో డబ్బులు అడిగాను రా. ఎవరి దగ్గరికి అప్పుకి వెళ్తానని చెప్పాడు రా మామ. ఆ డబ్బులు కూడా వచ్చినాక ఐపీఎల్లో పెడదాం మామ, సరేనా? సరేరా పెట్టే. అన్నా, ఎక్కడికో డబ్బులకి వెళ్ళావు కదన్నా, ఇవ్వనా నా డబ్బులు? డబ్బులు ఎత్తారని ఎవరే జాగ్రత్త ఉప్పు చేసుకోరా. సరే. మంచిగా ఉంటుంది. అరే మామ, నీకు చెప్పాను కదరా, మా నాన్న ఎక్కడ ఎవరి దగ్గరికి అప్పుకి వెళ్ళాడని. ఇగో మామ, అమౌంట్ ఇచ్చాడు రా. పెడదాం మామ బెట్టింగ్. పెట్టు మావా. సరే, కూర్చో మామ. హలో మామ, అదే మ్యాచ్ జరుగుతుంది కదా మామ. ఇంకో 10,000 కొందా మామ బెట్టింగ్. సరే ఉందా మామ? సరేరా. సరే, ఓకే, పెడుతున్నా. ఇద్దరు ఓపెనర్స్ మంచి ఫామ్ లో ఉన్నారు. విల్ సాల్ట్ అండ్ విరాట్ కోహ్లీ. ఆకిబ్ నబీ. గుడ్ టాస్ బాల్ అండ్ బౌండరీ. 18 పరుగులు వచ్చాయి ఈ ఓవర్లో. 52 ఫర్ ఆల్. అమ్మా, ఈ మ్యాచ్ కూడా పోయిందిరా. నాకేం బుర్ర పని చేయట్లేదు మామ. మా నాన్నకి నేను ముఖం ఎత్తుకోలేనురా. సరే మామ, చచ్చిపోతాను రా. పని మాత్రం చేయకురా. ఎక్కడికి రా? ఆగు, ఎక్కడికి? ఐపీఎల్లో మ్యాచ్ చేశాను మామ. మా నాన్నేమో ఒకరి దగ్గరికి వెళ్ళి 10,000 అప్పు చేశాడు మామ. మా నాన్న దగ్గర ముఖం ఎత్తుకోలేక చచ్చిపోవాలనుకుంటున్నాను మామ. తప్పురా నువ్వు చేసేది. దాని మీ నాన్న దగ్గర నేను తీసుకెళ్తాను. చూసేవాళ్ళు కొడుకు ఏం చేశాడు? కొడుకు ఏడ్చాడు కదా అని 10,000 5,000 ఇచ్చి కొడుకు ఇచ్చాడో చెప్పేది వీళ్ళే తల్లిదండ్రులు. ఈ కొడుకు డబ్బులు ఇచ్చుకున్నదే తినడానికి తిరగడానికి కాదు, ఐపీఎల్లో బట్టలు కట్టడానికి. అది ఓడిపోతే అప్పులు చేసి నీ కొడుకు చచ్చిపోతున్నారు. అది తెలుసుకోండి మీరు ముఖ్యంగా. ఇదిగోండి కొడుకు. పొరబాటున చేజారిన తరుణం తిరిగొస్తుందా? ప్రతి పూట ఒక పుటగా. హాయ్ ఫ్రెండ్స్, ఇందులో కనబడింది నా ఫ్రెండ్. ఎలాగ బెట్టింగ్ బానిసలేదు. వాళ్ళ నాన్న దగ్గర అప్పులు చేసి వాళ్ళ నాన్నకి ఎంతో బాధ కలిగించి కడకి చచ్చిపోవడానికి సిద్ధపడ్డాడు. ఇలాగే ఇంట్లో జరగకూడదని ఐపీఎల్ చూడండి, వినోదంగా చూడండి తప్ప అదే లైఫ్ కింద భావించకండి. భావించి అప్పులు చేసి చచ్చిపోవడానికి సిద్ధపడకండి. బీ కేర్ఫుల్. వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.